చివరి విడత రుణమాఫీ కోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం రెడీ చేస్తున్నది. దాదాపు 6 లక్షల మంది రైతుల కోసం సుమారు 8.5 వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చినట్టు తెలిసింది. 15 ఆగస్టు రోజున ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ స్కీమ్ను కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 17,75,235 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం 12,22,498 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే రైతులు ముందుగా అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాతే రుణమాఫీ చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనను చూసిన విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశాయి. 2 లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కాదని, ఆ మొత్తంలో నిధులు సేకరించడం సులువు కాదని విమర్శించాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత రుణమాఫీ కోసం కావలసిన నిధుల సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం గడువులోపు 2 లక్షల రుణాలను మాఫీ చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ఇతర అవసరాల కోసం ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం మాత్రమే నిధులను వ్యయం చేస్తున్నారు. మొదటి దశలో జూలై 18న లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు 11,34,412 మంది రైతుల కోసం 6034.96 కోట్లను వ్యయం చేశారు. ఇక జూలై 29న రెండో దశలో 6,40,823 మంది రైతులకు 6,190,01 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,50,000 లోపు రుణాలను మాఫీ చేశారు. ఇక చివరి విడత ఆగస్టు 15న దాదాపు 6 లక్షల మంది రైతుల కోసం 8.5 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రుణమాఫీ కోసం కావాల్సిన నిధుల సమీకరణలో ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. భూములను విక్రయించకుండా కుదవపెట్టకుండానే చట్టం ప్రకారం ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు చేసింది. అలాగే ఆర్బీఐ నియామకాల ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నది. సేకరించిన నిధులను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం మాత్రమే వెచ్చించింది. దీంతో చెప్పిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వానికి సులువైంది. మరోవైపు ప్రభుత్వ ప్రయారిటీ మేరకు ప్రతి నెల 1వ తేదీన ఎంప్లాయీస్కు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందించింది. $2 లక్షల వరకు రుణం ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆగస్టు 15న కేవలం 2 లక్షల రూపాయల వరకు అప్పు చేసిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టైం స్కెడ్యూల్ను ప్రకటించి బ్యాలెన్స్ అమౌంట్ను కట్టేందుకు గడువు ఇవ్వనున్నారు. ఆ గడువులోపు రైతులు బ్యాలెన్స్ అమౌంట్ కట్టిన తర్వాత 2 లక్షల రూపాయలను రైతుల అకౌంట్లలో వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ. స్వాతి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వరంగల్లో రైతు డిక్లరేషన్ లో ప్రకటించినట్లుగా కూడా రుణమాఫీ అంశం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి, అంటే అది కూడా ఒకటి ప్రధానంగా చెప్పాలి. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పటికే 2 విడతలుగా కూడా, అంటే మొత్తంగా 3 విడతలుగా కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం ఆ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, 3 విడతలుగా కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గతంలో అంటే పోయిన నెల 19వ తేదీన జూలై 19వ తేదీన 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణాలు 19వ తేదీన రుణమాఫీ చేసిన పరిస్థితికి చూసాం. అదేవిధంగా అనంతరం మొన్న 31వ తేదీ జూలై 31వ తేదీన 31వ తేదీలో
లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు ఇక 15 ఆగస్టు అంటే ఈ ఆగస్టు నెల 15వ తారీఖు కల్లా మూడో విడతగా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నా ఆ 2 లక్షల రుణాలు కూడా మాఫీ చేయాలనేటువంటి దానికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా దీనికి సంబంధించినటువంటి నిధులు సమీకరించడమే కాకుండా మొత్తంగా రుణమాఫీ చేయటానికి అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఈ ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు అయితే పూర్తిగా మాఫీ కాబోతున్నాయి. మొత్తంగా చూస్తే అంటే రైతు పక్షపాతి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినటువంటి అంటే 6 గ్యారంటీ హామీలతో పాటు మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో జరిగినటువంటి పరిస్థితి చూస్తే అత్యధికంగా వ్యవసాయ రంగానికి 70,000 కోట్లు కేటాయిస్తే రుణమాఫీకి 31,000 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా మూడో విడత సంబంధించినటువంటి ఈ 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఈ ఆగస్టు 15 కల్లా కూడా పూర్తి కాబోతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఈ మాఫీ అయిన అనంతరం ఆ వైరా నుంచే ఈ 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో చివరి మూడో విడతగా ఉన్నటువంటి రుణమాఫీని వైరా నుంచి ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అక్కడ వైరాలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈ బహిరంగ సభను ఉద్దేశించి ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి మంత్రులు అంతా కూడా చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేసే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రుణమాఫీ అంశాన్ని వరంగల్లో రైతు డిక్లరేషన్ లో ప్రకటించారో ఆ ప్రకటించినట్లుగానే ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం మాట తప్పకుండా నెరవేర్చింది అనేటువంటి ఒక ప్రగతిని నివేదించే విధంగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ను చెప్పే విధంగా కూడా ఈ వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు అన్నట్టు కూడా మనం చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ తేజ. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.